కొంతమంది అయితే నల్లగా పుట్టినందుకు సిగ్గు, అద్దం చూసుకోడు అద్దం ఉంది కాస్త సరి చేసుకోవచ్చు, సరి వద్దులే పారా బాబా, నా భాగం చూస్తే నాకే భయం పుట్టేది, వద్దులేపా. రంగును బట్టి సిగ్గు, ఎత్తు తక్కువ ఉన్నామని సిగ్గు, రకరకాల పాప వాళ్ళ ఆకృతిని బట్టి సిగ్గు, అవిటితనాన్ని బట్టి సిగ్గు, తమకున్న అంగవైకల్యాన్ని బట్టి సిగ్గు, బలహీనతను బట్టి సిగ్గు. బిడ్డ, ఈరోజు ఇలా ఎన్ని విషయాలలోనూ ఏ విషయంలోనూ సిగ్గుపడుతున్నావు. భర్త నిన్ను దూషించాడు నలుగురులో అని సిగ్గు, అవమానం ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. నన్ను అన్నాడు భార్య అన్నదని సిగ్గు, అందును బట్టి కొంతమంది రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఎంత మాట నాకు నేను ఎందుకు బతుకుతా పాత అని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావో ఒక్క మాట నన్ను చెప్పని, నీ దేవుని నువ్వు సరిగ్గా కానీ ఎరుగుంటే ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు.